హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎక్కడమ్మా మీరు పుట్టింది ఎక్కడ? ఏ ఊర్లో నేను పుట్టింది పరిటాల అనే గ్రామంలో పుట్టానమ్మా. ఇది కృష్ణా జిల్లా. అంతకుముందు నందిగామ తాలూకా అని చెప్పేసి అనేవారు. ఇప్పుడు కంచికచర్ల తాలూకా కింద పనిచేస్తుంది. చింతల అచ్చయ్య చౌదరి గారు నా తాతగారు. 107 ఎకరాల ఇంట్లో పుట్టాను నేను. కమ్మ కుటుంబంలో పుట్టాను. కానీ ఎవరు కమ్మ అని చెప్పేసి అనుకోరు. అందరూ బ్రాహ్మణ స్త్రీ అని చెప్పేసి అనుకుంటారు. పెరిగింది మాత్రం బ్రాహ్మణుల దగ్గరే నేను. మాదిరాజు దుర్గా ప్రసాదరావు గారు అని చెప్పేసి ఆయన పెంచారు. అది ఆయన ద్వారానే నేను కూచిపూడి అనే గ్రామం వెళ్ళి భరతనాట్యం నేర్చుకున్నాను. మహంకాళి వెంకయ్య గారు మా గురువు గారు. అది అంత ఇప్పుడు మీరు అంత బాధపడుతున్నారు, ఎందుకు? దాని వెనకాల ఏముంది? ఏం కారణం ఉంది? కారణం అంటే ఏమి లేదమ్మా. ఇది బాధ కాదు, ఆనందం కూడా అయ్యి ఉండొచ్చు కదా. రెండు ఎందుకంటే పాత జ్ఞాపకాలు. 93కు ముందు చనిపోయారు తాతగారు. 107 ఎకరాల పొలము, 7 ఎట్టీలు, 4 జీతగాళ్ళు, పనోళ్ళు, దొరసాని గారు అని చెప్పేసి పిలిచేవారు. అట్లా అలాంటి దాన్ని ఈరోజు వచ్చి హైదరాబాద్ వచ్చి మంచి స్థితిలోనే ఉన్నాను నేను. ఇది బాధతో చెప్పటం కాదు, సంతోషంతో. కాకపోతే ఏంటంటే కన్నీళ్ళు ఆగట్లేదు నాకు. పెరిగిన ప్రభావం, నేర్చుకున్న ఇది, ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని పాటలు పడ్డాను. ఆ పాటలు చెప్పుకోవడానికి కూడా వీల్లేని. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మీకు ఎదురైన కొన్ని కారణాలు ఉంటాయి, ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉంటాయి. ఉన్నాయమ్మా, అందుకనే చెప్పాను ముందుగానే మీకు. అవి చెప్పుకోవడానికి కూడా వీల్లేని కారణాలు. వయసుని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు ఒకటి ఉంటుంది నాన్న, ఎవరైనా కూడా చూడండి, మురవండి, చెయ్యండి అని చెప్పేసి అంటారు. వయసుకు తగ్గ పనులు చెయ్యాలి కదా. ఆ వయసుని దృష్టిలో పెట్టుకోవాలి. తప్పుగా భావించుకోవద్దు మీరు అట్లా. ఎందుకంటే ఆశపట్టడం తప్పు లేదు. 2 చేతులు కలిస్తేనే చప్పుడు అవుద్ది ఏదైనా కూడా. కానీ చెయ్యిచ్చే పరిస్థితిలో లేను నేను. నా వయసు పెద్దది, అడిగేవారు చిన్నవారు. అటువంటప్పుడు ఇంకేం చేస్తాం మనం? నేను ఇదే వ్యవధిలో నాకు ఆంధ్ర బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర. నేనుండేది ఆరోగ్యనగర్ గుడ్డోళ్ళ బస్తీలో. అయితే అక్కడి నుంచి వెంకటగిరి వరకు ఆటోలో వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా ఆంధ్ర బ్యాంక్ వరకు ఆటోలో వెళ్ళాను. ఇప్పుడు అది యూనియన్ బ్యాంకుగా మారిపోయింది. వెళ్ళి డబ్బులు డ్రా చేసుకున్నాను, వస్తున్నాను. నేను ఎక్కడా నిలబడను. ఎందుకంటే కొన్నిట్లో చూశాను కదా, మెరుపు తీగలా కనపడతానని అందరూ ప్రశ్నలు వేస్తుంటారు. అందువల్ల ఇష్టం లేక సరే కొంచెం ముందుకు నడుచుకుంటా పోదాంలే అని చెప్పేసి వెళ్తున్నాను. వెళ్తుంటే ఒక 22 సంవత్సరాలు ఉంటాయి ఆ బాబుకి. ఆ బాబు వెంటబడి వచ్చాడు, నా ఎంట. నా ముందుకు వచ్చాడు. నా ముందుకు వచ్చి నువ్వా అన్నాడు. అరే నేను తెలుసా నాన్న నీకు అన్నాను. ఎందుకు తెలీదు? రంగమ్మవుగా నువ్వు, బాహుబలి ఆయనకు అన్నం పెట్టావు కదా అన్నాడు. మరి నువ్వా అన్నావేంటి నాన్న, నాకు అర్థం కాలేదు అని చెప్పేసి అని అన్నాను. మీరు వెళ్ళండిలే ఆంటీ అన్నాడు. ఇగో ఆంటీ అన్నావంటే నేను దెబ్బలు పడతాయి నీకు, అమ్మమ్మను లేకపోతే నాని అన్నానా. తప్పు నాన్న, నేను ఆంటీ అనకూడదు, నేను యూనివర్సల్ ఆంటీని కాదు, నా వయసు ఎంత అయ్యా, నీలాంటి మనవడు ఉన్నాడు నాకు అని చెప్పేసి అని అన్నాను. అంటేను సరే వెళ్ళండి అమ్మ మీరు అన్నాడు. కాదు నాన్న, నాది సాయి సిద్ధాంతం. సాయినే స్మరిస్తుంటాను నేను ఎప్పుడు కూడా, కష్టకాలంలో కూడా. అయ్యా నెలలో 30 రోజులు ఉంటాయి, ఒక్కో నెలలో 31 రోజు ఉంటుంది. అన్ని రోజులు నాకు వర్క్ అక్కర్లేదు, ఒక్క 6 రోజులు ఇవ్వయ్యా నాకు చాలు. 24 రోజులు ఇంట్లో కూర్చోబెట్టినా కూడా నేను ఇలా అని అడగకుండా నా చెయ్యి ఇట్లాగే సాయిలాగానే పైకి ఉంటుంది నాన్న అని చెప్పేసి అని అనుకుంటాను నేను మనసులో. ఎవరికి ఈ నోటితో ఏది చెప్తే అది జరుగుతుందమ్మా. మరి ఆ ప్రభావం ఏంటో నాకైతే తెలియదు, కానీ నేను బాగా నమ్ముతాను ఆయన్ని. జీవిత సత్యం. కష్టం అంటే ఏంటో తెలుసు, సుఖం అంటే ఏంటో తెలుసు, ఆకలి అయితే ఎలా ఉంటుందో తెలుసు, కడుపు నిండిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసు. ఇవన్నీ భరిస్తూ వస్తున్నాం కదా. అట్లా నాకు పిల్లలు పుట్టరు అని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చింది. 3 సంతానం. నా సంతానం నా ప్రక్కన నిలబడితే నీ తమ్ముడా అని అడుగుతారు. మా అమ్మాయి అచ్చం నాకు మళ్ళీ ఉంటుంది. ఆవిడకి ఇప్పుడు 43వ సంవత్సరం వస్తుంది. ఏంటి ప్రమీల, ఈ అమ్మాయి ఎవరు, మీ చెల్లెలా అని చెప్పేసి అని అడిగారు. డబ్బింగ్ ఆఫీస్కి తీసుకెళ్తే ఆ పాప బోరుమని ఏడ్చింది. ఏడిస్తే ఎందుకమ్మా శ్రీలక్ష్మి ఏడుస్తున్నావు అని చెప్పేసి అని అన్నాను. చూడు నీ కూతుర్ని అయితే నేను మీ చెల్లెలా అని అడుగుతున్నారు, నువ్వు చెప్పవేంటి అన్నది. కాదమ్మా, వాళ్ళు అలాగే అంటారు ఏడిపించడానికి, దానికి మనం నవ్వుకోవాలి, సమాధానం చెప్పాలి, అంతేగాని బోరుమని ఏడిస్తే పిరికిదని చెప్పేసి అని అనుకుంటారమ్మా. ధైర్యంగా బ్రతకాలి ఏది చేసినా కూడా
అని చెప్పాను. అంతే అమ్మ, సినిమా ఇండస్ట్రీలో మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, అది మీ వారు ఎప్పుడో చనిపోయినా కూడా అవును, మీరు ఇంత ధైర్యంగా ముందుకెళ్తున్నారు అంటే ఒక పక్క మీ ఒక పట్టుదల అంటారు కదా, నిలబడాలి అని. అది నిజంగా పట్టుదల మాత్రం ఉందమ్మా నాకు. చాలా నేను మిమ్మల్ని చూస్తేనే చావబోయే- తెలుస్తుందమ్మా, మీ చావబోయే మాటలో ఉండే ఆ సరకు చాంకారమే అర్థమవుతుంది. అది ఆ. ఏమన్నానండి, ఆ. తుమ్మిద జుంజాటం చేస్తుంది, తూనీగే గుర్తుంది, అయ్యో. అట్లా ఇట్లా అని చెప్పేసి అని అంటారు ఆహా, కదా. ఆ. అలా కాదు, ఉమ్. ఇది నా జీవితాన్ని నుంచి నేను నేర్చుకున్న సత్యము. అమ్మ, సినిమాల్లోకి వచ్చేటప్పుడు చాలా మంది అంటారు, ఉమ్, అయ్యో సినిమాలు ఏమిటి, అయ్యి బాబాయ్ సినిమాలు అంటే భయపడతాం, భయపడతా వద్దు సినిమాల్లోకి, అక్కడ పిచ్చి పిచ్చిగా చేస్తారు, అవును ఏదేదో అడుగుతారు, కమిట్మెంట్స్ ఉంటాయి, ఇలా రకరకాలుగా వస్తాయమ్మా. అవును ఇది ఇంతకు ముందు కూడా ఉండేదా? అంటే మీరు ఎప్పటి నుంచి- ఉండేదమ్మా. చిందు అని ఒక సినిమాకి వెళ్ళానమ్మా నేను, ఆ. రాధికమ్మ గారు చేశారు అందులో. ఆ, ఆ, ఆయన పేరు బాలరాజు గారు ఏదో ఉంది, ఆ. బాలు గారు ఆ. మేనేజరు. ఉమ్, వెళ్ళాను, బుక్ అయ్యాను. ఉమ్, 2 రోజుల తర్వాత మీకు షూటింగ్ ఉంటుందమ్మా అని చెప్పేసి అని అన్నారు. ఉమ్, మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఉమ్, ఏంటండి అన్నాను. ఉమ్, మళ్ళా మీరు ఒకసారి గెస్ట్ హౌస్కి రావాలమ్మా అన్నారు. ఉమ్, గెస్ట్ హౌస్కి రావాలంటే ఎందుకు రావాలండి గెస్ట్ హౌస్కి, ఇందాక క్యారెక్టర్ చెప్పారు, ఏదో 3 days 4 days వస్తుందని చెప్పేసి అని అన్నారు, ఉమ్, ఫలాని డైలాగులు ఉంటాయి అన్నారు, అది నేను చేయలేకపోతే నన్ను తీసేద్దురు కానీ మీరు, ఉమ్, నేను ఇప్పుడు గెస్ట్ హౌస్కి ఎందుకు అని చెప్పేసి అడిగాను. లేదమ్మా డైరెక్టర్ గారు మీతో మాట్లాడాలంట అని చెప్పేసి అని అన్నారు. నేను డైరెక్టర్ గారితో మాట్లాడను, ఎవరితో మాట్లాడను, నాకు ఉంది క్యారెక్టర్ అంటే వస్తాను, లేదు అంటే నేను రాను, ఆ, నీకు ఇంతే, ఇలా చెప్పాను సమాధానం. ఉమ్. ఆ పిక్చర్ చేశాను. అప్పటికి మీ వయసు ఎంత? అంతేంటమ్మా, నేను ఇక్కడికి వచ్చినప్పుడే నాకు 24 సంవత్సరాలు 24 ఉన్నాయి. సంవత్సరాలు. హైదరాబాద్ వచ్చినప్పుడే 86 లో వచ్చాను ఇక్కడికి. ఆ, అది ఉమ్, 86, ఇప్పుడు మనం ఆ, 2023 లో ఉన్నాం. ఉన్నాం. ఆ, ఉమ్. అదే అదే. ఇప్పుడు మరి 65 రాబోతున్నాయంటే 59 అమ్మా నా డేట్ ఆఫ్ 59. బర్త్. 59వ సంవత్సరం ఉమ్, 29వ తారీఖు ఉమ్. 12వ నెలలో ఓ, పుట్టాను నేను. డిసెంబర్ లో పుట్టారైతే. డిసెంబర్ లో పుట్టాను. మీకు ఇంకా అన్నదమ్ములు ఉన్నారమ్మా? ఉన్నారమ్మా. ఉమ్, ఒక బాబు పోలీస్ ఆఫీసర్ గా చేశాడు, ఒక బాబు లెక్చరరు, ఆ, ఒక బాబు వ్యవసాయమే చేస్తాడు, ఒక ఆ. అక్కగారు కూడా ఉంది. ఆ, ఆ అక్కగారు చనిపోయింది 2010 ఆగస్టు 14వ తారీఖున చనిపోయింది. ఆహా. పిల్లలు మీ పిల్లలు ఎంత మంది ఏం చేస్తున్నారు? మా పెద్ద బాబు పేరు శరత్ బాబు అమ్మ. ఉమ్, 7th క్లాస్ వరకు చదువుకున్నాడు ఆ బాబు. ఆ, మెకానిక్ షెడ్ పెట్టుకున్నాడు. ఆ, ఆ మెకానిక్ షెడ్ మీద కూలర్లు అవన్నీ చేస్తుంటాడు. ఆ, ఎలక్ట్రికల్ వర్కే ఎక్కువ చేస్తాడు. ఆ. వాడి దగ్గర ఒక 7-8 మంది వర్కర్లు ఉన్నారు. ఆ, ఆ బాబు ఇక్కడ మన ఈసీఐల దగ్గర వాయుపురి అని చెప్పేసి ఉంది, ఆ, అక్కడ షెడ్ పెట్టుకుని ఆయన బ్రతుకుతున్నాడు. ఉమ్, ఆయనకి 2004లో పెళ్ళయింది. ఉమ్. మొన్న ఈ మధ్యనే కోడలు చనిపోయింది. అయ్యో, ఆ ఆ, అమ్మాయికి హార్ట్ అటాక్ వచ్చి కడుపు నొప్పి ఆపరేషన్ చేస్తే చనిపోయింది. అయ్యో, అదమ్మ సంగతి. ఆ బాబుకి ఒక కొడుకు, ఒక కూతురు, ఆ, చిన్నపిల్లలు. ఉమ్, అదే మొన్న సంవత్సరీకానికి వెళ్ళి కూడా ఇట్లాగే బాధపడ్డాను. రెండో బాబు విజయవాడలో ఉంటాడు. ఆ బాబు చాలా ఆస్తి ఉంది, ఎందుకంటే తండ్రి ఆస్తి ఆ బాబుకి అయ్యింది. ఆ, పాప కూడా ఎల్ఐసి ఏజెంట్ గా చేస్తుంది. ఆ. ఆమెకి ఒక కొడుకు, ఒక కూతురు. ఉమ్. మొత్తం 3 మీద 3 కూతుళ్ళు, 3 కొడుకులు. మీరు ఇప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు మరి ఇక్కడ సపరేట్ గా ఉంటున్నారు? సపరేట్ గా అంటే మనం పుట్టినప్పుడు ఒక్కళ్ళగానే పుడతామమ్మా, ఆ. మధ్యలో ఈ బంధాలన్నీ ఉంటాయి మనకి. ఉమ్, మళ్ళా వెళ్ళేటప్పుడు కూడా ఒక్కళ్ళమే వెళ్ళిపోతాం కదా, అంతే మన కదా. మీద ఏమీ ఉంచరు. ఆ, మనం ఒకళ్ళని యాచించొద్దు, మనం ఒకళ్ళకి పెట్టేవాళ్ళలాగా ఉండాలి ఉమ్, అని చెప్పే జీవిత సత్యం నాది. ఉమ్. అందువల్ల అలా ఉండిపోతున్నాను. అంటారు కదమ్మా, చాలా మంది ఆర్టిస్టులు ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ జూబ్లీ హిల్స్ అలాంటి చోటు ఉంటారు. ఉమ్, కొంతమంది చిన్న ఆర్టిస్టులు అందరూ ఈ కృష్ణానగర్ ఇటువైపు ఉంటారు. ఉమ్. అసలు ఈ కృష్ణానగర్ లో ఉండే కష్టాలు ఏంటి? చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులు అక్కడ ఉంటూ ఉంటారు కదా, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ఎవరి కష్టాలు వాళ్ళకే అర్థమవుతాయమ్మా. కృష్ణానగర్ లో ఉండే వాళ్ళ కష్టాలు ఏంటంటే ఇంత రూమ్ కూడా ఉండదు, ఆ, దీనికి మరి 8,000 రూపాయలు పే చేయాలి. ఆ, అక్కడే బాత్రూమ్ ఉంటది, అక్కడే వంట చేసుకుండే పొయ్యి ఉంటది. ఆ, ఇది చాలా రమ్యం కదమ్మా. అవును. ఉమ్, మనం పెద్ద ఊళ్ళల్లో పుట్టి ఉమ్. ఆ ఇళ్ల స్థలాలని వడ్ల కొట్టని ఒకటి, పడవట గదని ఒకటి, కాన్పులు గదని ఒకటి, స్నానాలకని ఒకటి, ఉమ్, బయటికి వెళ్ళి అరగం చెంబులు పట్టుకుని అదే. చెంబులు పట్టుకొని బయటికి వెళ్తే మా తాతగారు పడేసి కొట్టేవాడు. మా అమ్మమ్మ గారు ఒక్కళ్ళ తప్పు చేస్తే ఇంట్లో వాళ్ళు ఉన్నందరినీ కొట్టేది. ఆ, నా తమ్ముడు చాలా కరుడు కట్టిన మనసు అనమాట. ఆ. పోలీస్ ఆఫీసర్ గా చేసిన అబ్బాయిది. ఆ, వాడికి ఆకలి ఎక్కువ. ఆ. వినాయక చవితి రోజు పుట్టాడు ఆయన. ఆ, ఆకలి అయితే ఎవరు అన్నమైనా లాక్కొని తినేసేవాడు, లేకపోతే కింద పడి డొల్లేవాడు అనమాట ఆకలి అయితే. ఆ, అట్లా వాడు తప్పు చేసినా మా అందరినీ కొట్టేది మా అమ్మమ్మ గారు. ఉమ్. మా అమ్మమ్మ గారు మాగంటోరు ఆడపడుచు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.